హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట రోడ్లు నీట మునిగాయి. ఇటు ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్ కోఠిలోనూ ఇదే పరిస్థితి. వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్, కవిత చూసుకోవచ్చు, మొత్తం కూడా హైదరాబాదు నగరంలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం మెహదీపట్నంలో ఉన్నాము. మెహదీపట్నం కూడా మొత్తం మనం చూడవచ్చు, ఇటు రెండు వైపులా, ఇటు మెహదీపట్నం నుంచి కోటి వైపు, అటు మాసప్ ట్యాంకు వెళ్ళే రూటు, అటు మెహదీపట్నం నుంచి ఇటు లంగారోడ్ వైపు, అలాగే గచ్చి వైపు వెళ్ళే రూటు, ఈ రెండు రూట్లు కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి మరికొద్దిసేపు కూడా ఉండే అవకాశం ఉంది. ఇటు మెహదీపట్నం, తోలిచౌకి, షేక్పేట, దర్గా, గచ్చిబౌలి తో పాటు ఇటువైపు ఇటు మాసప్ ట్యాంకు, అలాగే బంజారా హిల్స్, పంజాగుట్ట, అబిడ్స్, కోటి, లకిడీ కాపుల్, ఇటు అమీర్పేట వైపు కూడా, ఇటు బంజారా హిల్స్, అలాగే జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఇది గత గంట సేపటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం సమయంలో కుండపోత వర్షం పడింది. సో వర్షం పడినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం సమయంలో ఇటు ఆఫీసుల నుంచి కూడా బయటికి వస్తూ ఉన్నారు ఉద్యోగులు కాబట్టి. సో ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మామూలు రోజులుగానే ఉంటుంది. కానీ ఈరోజు వర్షం పడడంతో ఈ ట్రాఫిక్ మరింతగా ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. సో వాహనాలు అంటే ప్రస్తుతం మనం ఇందాక తోలి చౌకీ నుంచి ఇటు మెహదీపట్నం వైపు వచ్చాము. సుమారు ఈ తోలి చౌకీ నుంచి మెహదీపట్నం వైపు రావడానికే 50 నిమిషాల సమయం పట్టినటువంటి పరిస్థితి. ఇలా ప్రస్తుతం మెహదీపట్నంలో ఉన్న వాళ్ళు కోటి వైపు వెళ్ళాలంటే మరో గంట సమయం వెయిట్ చేయాలి. అలాగే ఇటు మెహదీపట్నం నుంచి కోటి దాటి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా మరో 2 గంటల సమయం మామూలుగా పట్టే సమయం ఉంది. సో మరొకసారి కూడా ఆకాశం మేఘావృతంగానే కనిపిస్తూ ఉంది. సో మరోసారి కూడా వర్షం పడితే ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.